వర్మ గారు, ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ గురించి కూడా. అందులో అతను 3 hours 20 minutes 27 minutes అలా తీశాడు. అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీశాడు. దాన్ని కూడా మీరు ప్రశంసించారు. మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక 3 hours 15 minutes అలాగ వచ్చినా పర్లేదని అనుకోలేదు. ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ అంగన్ ఇంకా తీయలేదు కాబట్టి ఆ తిరిగి లేక ఇలా తీసాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక 2014 to 19 to 23 అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్. ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్. అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకుముందు 2 భాగాలుగా తీసిన ఒక గ్రేట్ యాక్టర్ బయోపిక్ డిజాస్టర్ అయింది. సరే, సినిమా మీరు ఒక పార్ట్లో వచ్చినా 2 పార్ట్లో వచ్చినా ఫ్లాప్కి ఇటుకి అది అది ఓంట్ బి ద రీజన్. అది దాని హోల్డింగ్ పవర్ ఎంత ఉంది అనేది దట్ విల్ డిటర్మైన్. మీరు ఒక పార్ట్లో వచ్చినా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే సెకండ్ పార్ట్ మీనింగ్ లేదు కదా. ఇది ఎంత హోల్డ్ చేస్తుందని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు మంచి సామర్థ్యం గుర్తురాట్లేదు. తినబోతా అన్నం ఏంటి, అన్న రుచి ఎందుకు అడుగుతారు, అదొకటి. అది చాలా మైల్డ్. అది ఓకే, మీకు తింటాం ఇష్టం లేకపోతే మానేయండి, అంతే. 1 of the 2. మీరు కే పాల్ గారు ఫ్యాన్. యాక్చువల్గా ఆనెస్ట్గా సార్, మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు పెట్టాలని. ఇది ఫస్ట్ టైం అడిగారు ఎవరో నీ క్వశ్చన్. కాకపోతే అంటే ఆల్మోస్ట్ మెయిన్ ప్లాట్కి ఏమాత్రం కనెక్షన్ లేని క్యారెక్టర్ కాదు కాబట్టి. హలో, మీరు ప్యాకేజ్ వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు. అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు నొప్పించను. నేను తీసుకున్నా ఒక 1000 కోట్లు తీసుకున్నా. ఓకేనా? వర్మ గారు, ఇక చాలా ఎక్కువ నెంబర్ చెప్తే నమ్మరని. 100 కోట్లు అంటే నమ్మేస్తారు, 1000 కోట్లు అంటే. వర్మ గారు, సినిమా అంతా పొలిటికల్ నేపథ్యం, సీరియస్, వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం ఉంటుంది. దీంట్లో కామెడీగా కనిపించే క్యారెక్టర్ అని ఉందా ఈ పొలిటికల్ దీంట్లో? ఒక క్యారెక్టర్ ఉంది, కానీ నేను పేరు చెప్పను. మీరు నవ్వుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిపోయిందని నేను అనుకుంటున్నా. అదే సస్పెన్స్, సినిమాలో సస్పెన్స్. అదే. హాయ్ సార్. హాయ్ వర్మ గారు, ఇంతవరకు మీరు సెన్సేషన్లు అనిపించుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయాల మీదే ఒక క్రియేటివ్ చేస్తున్నారు. ఎందుకు బయోపిక్లు అంటే మీకు రాజకీయాలు మాత్రమే గుర్తొస్తున్నాయా, లేకపోతే ఏంటి, అసలు మీ దగ్గర స్టోరీస్ లేవనా, లేకపోతే ఏంటి అసలు? బేసిక్ 1 point అంటే, నేను తీసిన వెరైటీ ఎవరు తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోపిక్స్ కూడా నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ నా డైరెక్షన్లోనే 60 సినిమాలు పైగా వచ్చినాయి. దాంట్లో బయోపిక్లు అన్నీ కలిపినా కూడా, ఇది సర్కారు ఇలాంటి అన్నీ కలిపినా కూడా అట్లీస్ట్ 5 or 6 ఉంటాయి. కాకపోతే బయోపిక్ అనేది ఒక పాపులర్ క్యారెక్టర్ తీసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు, మీడియాలో ఎక్కువ వస్తుంది. అదొకటే డిఫరెన్స్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు అంటే పొలిటికల్ అనేది క్వశ్చన్ కాదు, నాకు పవర్ఫుల్ పీపుల్ బయోపిక్స్ తీయటం అనేది ఇష్టం. వాళ్ళు క్రిమినల్ అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అవ్వచ్చు, పాలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మీరు అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్తో చేసామన్నారు, ఇంక్లూడింగ్ జగన్ అండ్ భారతి క్యారెక్టర్, అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ అంటారు. బట్ వై హ్యావ్ నేమ్డ్ ద టీవీ ఛానల్స్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టామన్నారు? ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనలేదు, నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన భారతి గారు. అందరూ ఫిక్షనల్ మీరేగా చెప్పారు. ఫిక్షనల్ సరదాగా జోక్ కూడా అర్థం చేసుకోకపోతే సరదాగా ఎలా అంటారు సార్? ఇంత సీరియస్ గా ప్రెస్ మీట్ జరుగుతుంటే మీరు ఆ క్యారెక్టర్ సరదా సీరియసా? ఇది ఫస్ట్ టైం అంటున్నాను. టీవీ ఛానల్స్ మీద ఏంటి, వాట్ ఈస్ అవర్ ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నా, ఇది టోటల్ ఈ సినిమా మొత్తం అన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్లు, కానీ అవన్నీ నేను నమ్మిన రియాలిటీ. నేను నమ్మిన రియాలిటీ. వర్మ గారు, నాకు రేవంత్ రెడ్డి అన్నకాల్స్ అంటే నాకు అఫ్కోర్స్ తను తెలుసు, బట్ ఇట్ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం.
5 ఏళ్ళ వరకు ఉండవు. వర్మ గారు 5 ఏళ్ళ వరకు ఉండవు. వర్మ గారు మళ్ళీ 4.5 ఏళ్ళు అయ్యాక మళ్ళీ అడిగితే ఆ టైంకి అప్పుడున్న పరిస్థితి బట్టి నేను బొట్టలోంచి మళ్ళీ ఏదైనా తీయచ్చు.